ఒక ప్రశ్న, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎవరు అమలు చేస్తారు, ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, లేదు సుప్రీంకోర్టు చేస్తుందా, లేదు ఎవరు చేస్తారు? ఈ అధికారం ఇంకెవరికైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ వివాదంలో అసలు చట్టపరమైనటువంటి అంశం మీద మనకు ఒక అవగాహన కలుగుతుంది. మిత్రులారా నమస్కారం. గత వీడియోలో మనం 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ ఉత్తర్వులో తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, దళిత క్రిస్టియన్లు లేక దళిత ముస్లింలు ఎందుకు రిజర్వేషన్లకు వెలుపల ఉన్నారు, ఎందుకు వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయలేదు అనే విషయాన్ని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు దళితులకు అమలు చేసేటువంటి విషయానికి సంబంధించి చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. ఏ ఆర్టికల్ ద్వారా దళిత జాబితాను తయారు చేసే అధికారం ఎవరికి ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాన్ని ఆర్టికల్ 341లో చాలా స్పష్టంగా తెలియపరచబడింది, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని? దేశంలోని ఏ రాష్ట్రంలో గాని లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో గాని ఏ కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించాలో, షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉంచాలో అది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే రాష్ట్రపతికి మాత్రమే ఆ అధికారం ఉంది, రాష్ట్రాలకు గాని కేంద్ర పాలిత ప్రభుత్వాలకు గాని లేదు అని దాని అర్థం. ఎస్సీ జాబితా అనేది ఏదో ఒక రాష్ట్రమో ప్రభుత్వమో లేక కోర్టు నిర్ణయించేటువంటి ఒక పట్టికనో ఒక షెడ్యూలో ఒక జాబితానో కాదు. అది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ప్రకటింపబడేటువంటి ఒక షెడ్యూల్, ఒక ఉత్తర్వు. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. రాష్ట్రపతి ఏ కులాలను ఏ షెడ్యూల్లో చేర్చారో రాష్ట్రపతి ఆయా కులాలను ఆయా షెడ్యూల్లో చేర్చిన తర్వాత ఆ కులాలను మార్చే అధికారం ఆయా రాష్ట్రాలకు లేదా కోర్టులకు ఉంటుందా? అంతేకాదు, రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నటువంటి కులాలను ఒక కులం నుంచి తొలగించి ఇంకో కులంలో, ఒక జాబితా నుంచి తొలగించి ఇంకో జాబితాలో చేర్చేటువంటిది కూడా ఉంటుందా అంటే అది అంత సులభం కాదు. మరి ఆ అధికారం ఎవరికి ఉంటుంది? ఆ జాబితాను మార్చేది ఎవరు అన్నప్పుడు చాలా మంది అనుకునే విధంగా షెడ్యూల్డ్ కులాల యొక్క జాబితాను మార్చేది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, అలాగనే హైకోర్టు కూడా కాదు. అంతేకాదు, సుప్రీం కోర్టు కూడా నేరుగా షెడ్యూల్డ్ కులాల జాబితాను మార్చలేదు. మరి ఎవరికి ఉంది? అదే పార్లమెంట్ కు మాత్రమే ఉంది. పార్లమెంట్ ఒక గెజిట్ ద్వారా మార్చవచ్చు, ఆ అధికారం పార్లమెంట్ కు ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించినటువంటి దాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఆ విధంగా పార్లమెంట్ లో ఒక ప్రత్యేక చట్టం చేసినప్పుడు లేక ఒక చట్టానికి సవరణ చేసినప్పుడు ఆ ప్రత్యేక చట్టాన్ని గాని చేసిన సవరణ గాని రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 341 తెలియజేస్తా ఉంది. ఈ కారణం చేతనే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులలో దళిత క్రిస్టియన్లకు గాని దళిత ముస్లింలకు గాని రిజర్వేషన్లు వర్తింప చేయబడలేదు. మరి వాళ్లకు రిజర్వేషన్లు వర్తింప చేయాలంటే ఏం చేయాలి అంటే పార్లమెంటు ఆమోదం పొందాలి. దళిత క్రిస్టియన్లకు గాని దళిత ముస్లింలకు గాని షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్లకు రాజ్యాంగ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్ల వల్ల గాని రాజ్యాంగం ద్వారా గాని పొందేటువంటి ఇతర వాటన్నిటి సౌకర్యాలను గాని పొందాలి అని అంటే పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకని ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు, అలాగే ఒక హైకోర్టు సుప్రీంకోర్టు నేరుగా తీసుకునేటువంటి నిర్ణయం కూడా కాదు. అందుకని ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగం, పార్లమెంటు, కోర్టు, రాష్ట్రపతి ఇంతమంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో ఉంది, వారందరి ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం గుర్తించాలి. మరి అయితే ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు పార్లమెంటే ఈ పని చెయ్యాలి అని అన్నప్పుడు ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుంది? దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వాలి, దళిత ముస్లింలకు ఎస్సీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వర్తింపజేయాలని ఎందుకు జరుగుతా ఉంది? ఈ ప్రశ్న కొత్తదేమి కాదు. కొన్ని దశాబ్దాలుగా 1950 నుండి నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. సామాజిక సంస్థలు, మానవ హక్కుల వేదికలు, వివిధ రాజకీయ పార్టీలు, న్యాయవేత్తలు, వీటిపై నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నియమించినటువంటి కమిషన్లు, అనేక మంది వ్యక్తులు, శక్తులు ఈ దేశంలో దళితులు ఏ మతంలోకి పోయినప్పటికీ కూడా వారి జీవన పరిస్థితులలో మెరుగుదల, వారి సామాజిక పరిస్థితులలో మెరుగుదల, వారి ఆర్థిక స్థితిగతులలో మెరుగుదల ఉండటం లేదు. వాళ్ళు అక్కడ కూడా దళితులుగానే చూడబడుతున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ కూడా వెనకబడే ఉన్నారు. అందుకని వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింప చేయాలి అనేటువంటి ఒక వాదన, ఒక విషయం అనేక సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది. అంతేకాదు, వీళ్ళకి రిజర్వేషన్లు వర్తింప చేయాలి, మతం మారినటువంటి దళితులకు రిజర్వేషన్లు వర్తింప చేయాలని ఆయా కోర్టులలో, సుప్రీం కోర్టులో కూడా అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకని ఇది కేవలం ఒక రాజకీయ అంశం కాదు, ఇది సామాజిక, న్యాయపర, చట్టబద్ధమైనటువంటి అంశము అని మనం గుర్తుంచుకోవాలి.
తెలుసుకోవాలి. ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంటు మాత్రమే ఎస్సీ జాబితాలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయం చేయగలుగుతుంది అని ఈ విషయం ద్వారా మనకు స్పష్టం అవుతుంది. కాబట్టి దీన్ని గమనంలో ఉంచుకున్నప్పుడు ఆ పార్లమెంటు పైన ఒత్తిడి వస్తున్నటువంటి స్థితిలో, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తున్నటువంటి స్థితిలో, న్యాయ వ్యవస్థ ముందు అనేక కేసులు పెండింగ్ లో ఉన్న స్థితిలో, అనేక మంది మేధావుల చేత, రిటైర్డ్ న్యాయమూర్తుల చేత కమిషన్లు నియమించినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఈ కేసు ఏం చేయాలి అనేటువంటిది రాజ్యాంగ సవరణకు సంబంధించి లేదు, పార్లమెంట్ చట్టం చేసేదానికి సంబంధించి లేదు. రాష్ట్రపతి 1950 ఉత్తర్వులలో ఇప్పటికే 1955లో 1990లో సిక్కులో ఉండేటువంటి దళితులుగా ఉన్నటువంటి వారు, బౌద్ధంలో మారినటువంటి వారికి ఎస్సీ రిజర్వేషన్లు కల్పించారు అనేటువంటి అంశం కూడా మన ముందు ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు దీనిపైన తప్పనిసరి ఒక నిర్ణయం చేయటం కోసమే కమిషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేజీ బాలకృష్ణన్ కమిషన్ 2022లో వేసింది. బాలకృష్ణన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా అందించింది. అలాగే యూపీఏ ప్రభుత్వం కూడా కమిషన్లు వేసింది. అంతకుముందు సచార కమిటీ లేక ఇతర అనేక కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలన్నీ కూడా ఏ రిపోర్ట్లు ఇచ్చాయో, ఏమేమి చెప్పాయో ఆ అన్నిటిని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.